సామాజిక న్యాయం కోణంలో చూస్తే ఛత్రపతి శివాజీ ఒక యుగపురుషుడని, అణగారిన వర్గాల ఆత్మగౌరవం, రైతుల శ్రేయస్సు కోసం ఆయన నిర్మించిన స్వరాజ్యం నేటి ఆధునిక ప్రజాస్వామ్యానికి పునాదని వక్తలు కొనియాడారు. మరాఠా మిత్రమండలి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ 396వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నెల్లూరు నగరంలోని ములిముడి బస్టాండ్ సెంటర్ నుంచి శివాజీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మరాఠా మిత్రమండలి సభ్యులు దేవిదాస్ జాదవ్, సురేందర్ రెడ్డి, ధర్మవరం సుబ్బారావు, వేలూరు మహేష్లు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ, టీడీపీ నేత ధర్మవరం గణేష్ కుమార్, పలు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, మిత్రమండలి సభ్యులు, మరాఠా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాబట్టి శివాజీ మహారాజ్ సింహాసనాన్ని అధిష్ఠించిన राज्य साधनाची लगबग परी आता विशेष काय लिहावे शिवरायासी आठवावे जी. ఛత్రపతి శివాజీ మహారాజ్ వేడుకలు మేము ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. దీన్ని కార్యవహించిన వేలూరు మహేష్ గారికి, ధర్మవరం సుబ్బారావు గారికి, సురేంద్ర గారికి, ఏవీపీ సోదరులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వీరుస్తున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. శివాజీ సెంటర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని పూలాలంకరణ చేసి, పూలాంకృతులను చేసి ఈరోజు ఘనంగా శివాజీ మహారాజుని, ఆయన ఇచ్చిన స్ఫూర్తిని మనందరం కూడా ఆదర్శంగా తీసుకొని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఈ సమాజాన్ని అణగదొక్కి, మనల్ని ఆక్రమించి, మన ఆస్తుల్ని కొల్లగొట్టి, మన స్త్రీల ప్రాణాలని హరించి, మనల్ని అందరినీ కూడా వేరే మతంలోకి మారుస్తూ దౌర్భాగ్యమైన పరిస్థితి భారతదేశంలో ఉన్న సమయంలో తల్లి జిజియామాత స్ఫూర్తిని తీసుకొని, ఆమె ఏదైతే ఈ దేశం మీద భక్తిని రగిల్చి ఈ దేశానికి విముక్తి కలిగించమని చెప్పి తన బిడ్డని ఉగ్గుపాలతో పోసి పెంచి పెద్దవాడిని చేసి ఏదైతే ఆ తల్లి ఇచ్చిన స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తిని తీసుకొని తన జీవితాంతం అహర్నిశలు తన చిన్న వయసులో సంతోషాలు కష్టం ఏమీ తెలియకుండా మొత్తం కూడా ఈ దేశానికి సమర్పించి తన జీవితాన్నంతా కూడా అర్పణ చేసి ఆ మహనీయుడు మనల్ని మహమ్మదీయుల పాలన నుంచి బయటేసి హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం కోసం ఆయన పడ్డ కష్టాలు, నష్టాలు, బాధలు అవన్నీ కూడా మన సమాజం కోసం ఆయన అనుభవించి, ఆయన ధైర్య సాహసంతో ఆయన శత్రువుల గుండెల్లో నిద్రపోయే విధంగా శివాజీ మహారాజ్ పేరు చెప్తేనే నిద్రపట్టకుండా ఉలిక్కిపడే ఈ మహమ్మదీయుల అందరినీ కూడా అణగదొక్కి హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు ఛత్రపతి శివాజీ గారు. అదే కాకుండా తల్లి స్ఫూర్తిని తీసుకున్న శివాజీ బిడ్డను కూడా అదే విధంగా తయారు చేసి ఛత్రపతి శివాజీ బిడ్డ సంభాజీ మహారాజు కూడా ఈ దేశం కోసం ఆయన చేసిన సేవల్ని, ఆయన చేసినటువంటి ఆత్మత్యాగాన్ని మనందరం కూడా మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదైతే జిజియామాత, ఛత్రపతి శివాజీ, సంభాజీ మహారాజులు ఈ దేశానికి అందించినటువంటి ఆ స్ఫూర్తి మనం మర్చిపోయే ప్రమాదం ఉంది. మర్చిపోతున్నాం. మనల్ని ఇంకా కూడా అణగదొక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏదైతే భారతదేశంలో హిందూ సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసి ఈ హిందువుల్లో ఆత్మగౌరవం పెంచి హిందువుల శక్తిని మరొకసారి ప్రదర్శించి హిందూ సామ్రాజ్యం ఏర్పాటు చేయడం కోసం ఆయన చేసినటువంటి త్యాగం, కృషి మనందరం కూడా మర్చిపోకూడదు. అంతటి ధైర్యవంతులైనటువంటి ఈ హిందూ సమాజాన్ని ఆ రోజు అణగదొక్కబడి ఆక్రమించి మన ఆస్తులను కొల్లగొట్టి బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని ఇంకా కూడా బానిసలు చేసిన ఆ రోజుల నుంచి మనం బయటపడి ఈరోజు స్వతంత్రంగా శివాజీ మహారాజు కృషి వల్ల ఈరోజు మనందరం కూడా దేశం ఏకమై ఒక తాటి మీదకి వచ్చి ఈ సమాజం ఒకటిగా ఉన్న ఈ దేశంలో ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల నుంచి మనం బయటపడి శివాజీ మహారాజు ఏదైతే స్ఫూర్తి ఇచ్చాడో, ఏదైతే ధైర్యం ఇచ్చాడో, ఏదైతే హిందూ వీరుల ధైర్యాన్ని ప్రపంచానికి సాటి చెప్పాడో ఆ ధైర్యాన్ని మరొక్కసారి అందరం కూడా గుర్తుంచుకుందాం. హిందువులకు జరిగే ఇబ్బందుల్లో మనం శివాజీ మహారాజ్ స్ఫూర్తిని తీసుకొని మనందరం కూడా సమాజంలో ఒక్కటి కావాలని చెప్పి ఈ జయంతి రోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను.
ఈరోజు మన ఛత్రపతి శివాజీ మహారాజు 96వ జయంతి నెల్లూరు పట్టణంలో మా శివాజీ సెంటర్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు హిందువులంతా కూడా ఏకమై ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజుని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరికి మరాఠీ సోదరులు కావచ్చు, హిందూ బంధువులు కావచ్చు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మరాఠీ దేశాన్ని ఆ రోజు ఛత్రపతి శివాజీ ఎంతో పోరాడి ఆ రోజు వాళ్ళ దేశాన్ని కావాలని చెప్పని, ఒక దేశాన్నే కాదు అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఆ రోజు ఛత్రపతి శివాజీ గారి స్ఫూర్తిని తీసుకొని ఈరోజు మనం ఆయన ఒక అడుగుజాడలో నడవాలని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు శివాజీ సెంటర్లో శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి మొట్టమొదటి కారకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి గారు, అలాగే దేవా గారు, అలాగే బలరాం, అలాగే శ్రీహరి, అలాగే మన మహేష్, వీళ్ళందరికీ కూడా ఈరోజు ఉత్సాహవంతులుగా ఇక్కడ రావడం, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. గొప్పగా మరాఠీ ఒక కులంలో ఆయన జన్మించి మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాడు. వాళ్ళ కోసం పోరాటాలు చేయడం, తల్లి ఆవేదన, తల్లి కోసం ఆయన ఈ జాతిని నిలబెట్టేందుకు చాలా కష్టపడ్డారు. ఈరోజు ఆయన స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఆయన నిజాయితీని, ఆయన పోరాటం చేశారంటే ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తులు చాలా తక్కువ. అలాంటిది ప్రజల కోసం పోరాటం చేసి మన దేశం కోసం ఆయన ప్రాణాలు అర్పించిన వ్యక్తి శివాజీ మహారాజ్. ఆయన పేరుని చిరస్థాయిగా రేపు రాబోయే రోజుల్లో కూడా, గతంలో కూడా పాఠశాల బుక్కుల్లో కూడా ఆయన ప్రతిష్ట, ఆయన పేరు వినపడేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం కొద్దిగా తగ్గింది. అందుకని శివాజీ మహారాజ్ చేసిన సేవలను మళ్ళా మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి మళ్ళా పాఠశాలల్లో ఆ బుక్స్లో ఆయన చేసిన సాహసాలని కూడా పిల్లలకి తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే తరాలకు ఆయన స్ఫూర్తినివ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.